1614 న్యూయార్క్ గాజు పూసలకే అమ్మబడిన ఒక సిటీ. 1781 లాస్ ఏంజల్స్ అప్పటి పరిస్థితులేంటి? క్రీస్తు పూర్వం 140 మన ఇండియాలో ఏం జరిగింది? ప్రతి ప్లేస్ కి చెరిగిపోని చరిత్ర. ఆ చరిత్రను మీకు కళ్ళకు కట్టినట్టు చూపించే దమ్ము ఒక ప్రపంచ రహస్యాలు ఛానల్కే ఉంది. ప్రపంచ రహస్యాలు ఛానల్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కాలజ్ఞానం. మనలో చాలా మంది నమ్మే కాలజ్ఞానంలో చెప్పినవి జరిగాయా? శ్రీ వీరబ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం వెనుక రహస్యాలేంటి? కాలజ్ఞానం వినటానికి ఎంత హాయిగా ఉంటుందో అందులో చెప్పినవి జరిగితే భరించటమే కష్టంగా ఉంటుంది. నీళ్లతో దీపాలు నిజంగా వెలిగిస్తారా? ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయా? ఇలా ప్రతి ఒక్కరికి రేపు ఏమి జరుగుతుంది అని తెలుసుకోవాలనే ఆశ ఉంటుంది. అదే రేపు ఏమి జరుగుతుందో తెలుసుకునే క్రమంలో మనమే అంతమవుతామని తెలిస్తే అప్పుడు ఎలా ఉంటుంది? ప్రస్తుతం కాలజ్ఞానంలో చెప్పినవి చాలా వరకు జరిగాయి అని చాలా మంది నమ్మకం. మరి నిజంగానే జరిగాయా? ఇప్పుడు నేను చెప్పబోయేవి వింటే నిజంగా జరిగాయి అని నమ్మక తప్పదు. ఇప్పుడు టాపిక్ లోకి వెళదాం. కానీ వెళ్లే ముందు ఒకసారి వీడియో స్టార్టింగ్ లో వచ్చిన ప్రోమో వీడియో గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరికి క్రీస్తు పూర్వం అంటే కొన్ని వేల సంవత్సరాలకు మునుపు ఏ ప్రాంతంలో ఏమి జరిగింది అని తెలుసుకోవాలని ఉంటుంది. కానీ తెలియచేసే వాళ్ళు మాత్రం ఉండరు. కానీ తెలుగు మోజో ఒక అడుగు ముందుకు వేసి మీకోసం ప్రపంచ రహస్యాలు అనే ఛానల్ ని క్రియేట్ చేసింది. అందులో ప్రతి ప్రాంతం గురించి కళ్ళకు కట్టినట్లు చెబుతాం. అవి యుద్ధాలు కావచ్చు, మారణ హోమాలు కావచ్చు, ఆది మానవులు కావచ్చు, దేవతల రహస్యాలు కావచ్చు. కానీ ప్రతి పాయింట్ ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది. దయచేసి ఒకసారి చూడండి. మొదటిసారి నా ఈగోని చంపుకొని అడుగుతున్నాను, ప్రపంచ రహస్యాలు ఛానల్ ని చూసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచ రహస్యాలు ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. క్లిక్ చేసి ఛానల్ ని చూడండి. నిజంగా చెబుతున్నాను, నాకు మీ సహాయం చాలా అవసరం. ఇప్పటి వరకు బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానంలో జరిగినవి అని భావిస్తున్నవి. మొదటిది, నీళ్లతో దీపాలు వెలిగిస్తారు అంటే విద్యుత్ శక్తి, నీటితో జనరేటర్. రెండవది, ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి, ఇప్పుడు మనం వాడుతున్న యంత్ర వాహనాల గురించి. మూడవది, కాశీపట్నం 40 రోజుల పాటు పాటుపడుతుంది. నాలుగవది, ఒక అంబ అంటే వితంతువు 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది అంటే ఇందిరాగాంధీ. ఐదవది, తెర మీది బొమ్మలు గద్దెలెక్కుతారు, రంగులు చూసి ప్రజలు మోసపోతారు. ఆరవది, రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి, ప్రజాప్రభుత్వాలు. ఏడవది, ఆకాశవాణ పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు అంటే విమాన ప్రమాదాలు. ఎనిమిదవది, జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది. తొమ్మిదవది, బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి. 10వది, హైదరాబాదులో తురకలు హిందువులు ఒకరిని ఒకరు నరుక్కుని చనిపోతారు అంటే మత కలహాలు. 11వది, దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమైపోతాయి, దేవతా విగ్రహాలు దొంగలించబడతాయి. 12వది, చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు. 13వది, సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. 14వది, రావణ కాష్టాన కల్లోలములు రేగి దేశాన్ని అల్లకల్లోలపరుస్తాయి, శ్రీలంకలోని తీవ్రవాద పరిణామాలు దీనికి అర్థం. 15, గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు అంటే లాల్ బహదూర్ శాస్త్రి అంటారు. 16వది, కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు, వీరి వలన ప్రజలంతా మోసపోతారు. 17వది, అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి. 18వది, నది గండకి ఒడ్డున రాళ్లు నృత్యం చేస్తాయి అంటే నేపాల్ భూకంపము అంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రతి పాయింట్ జరిగిందే అని చాలా మంది ప్రజల నమ్మకం. దీని గురించి మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో చెప్పచ్చు. అలాగే ప్రపంచ రహస్యాలు ఛానల్ ని చూసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే తెలుగు మోజో ఛానల్కి సంబంధించిన ఫేస్బుక్ పేజ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లిక్ చేసి లైక్ కొట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా మెయిల్ ఐడికి మెయిల్ చేయవచ్చు. మా మెయిల్ ఐడి telugumojo1@gmail.com. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.